మండల పశు వైద్యాధికారి. ఇక్కడ సీతానగరంలో ఉన్న చిట్టిబాబాజీ ఆశ్రమంలో ఉన్న ఒక ఫిమేల్ ఎలిఫెంట్ సుమారు 19 సంవత్సరాలు లేలా అనే పేరుతో ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది. 3.5 సంవత్సరాల వయసులో ఇక్కడ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ ఆశ్రమంలోనే వివిధ పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ అందరితో చాలా చలాకీగా ఉండేయండి. నిన్న రాత్రి కాలం చేసింది. నైట్ 6:37 టైంలో కూడా మేము దాన్ని చూసాము. చాలా యాక్టివ్గా ఫుడ్ తింటుంది, నడుచుకుంటూ లోన్ నుంచి వచ్చింది. యాక్టివ్గానే ఉంది అనుకున్నాము, అందరం బాగానే ఉంది అనుకున్నాము. రాత్రి సుమారు 11 టైంలోనే సడన్గా ఉండి పడిపోయిందని కాల్ వచ్చింది మాకు. వెంటనే రాజమండ్రి నుంచి నేను వచ్చాను. మార్నింగ్ 11-12 ఆ టైంకి, 11:30 ఆ టైంకి. కానీ అప్పటికే 12కి లాస్ట్గా ఇంకా ఊపిరి బిగబెట్టి గట్టిగా అప్పటికే కళ్ళు కానీ రిఫ్లెక్సెస్ కానీ ఏమీ లేవు, తొండం కూడా మూమెంట్ లేదు. ఈ టైం అంతా అక్కడ దీనికి మొదటి నుంచి ట్రీట్మెంట్ కానీ గైడ్ చేస్తున్న కేరళలోని తిరువాయూరు డాక్టర్ గారు, తిరువాయూరు గురువాయూరు టెంపుల్లో పనిచేసే డాక్టర్ గారు వాళ్ళు ఎప్పటి నుంచో గైడ్ చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం గ్లూకోజ్ నీళ్ళు పట్టించమని లేకపోతే కొబ్బరి నీళ్ళు పట్టించమని ట్రై చేశారు. కొంచెం పంచదార షుగర్ కానీ సాల్ట్ కానీ కలిపిన వాటర్ కూడా పట్టించమని ట్రై చేయమన్నారు. జస్ట్ వీక్నెస్ వల్ల పడిపోయి ఉంటుంది, ఒక 2 రోజుల్లో లేచిపోతుందని చెప్తారు. కానీ అది సడన్గా ఉండి సడన్గా బిగబెట్టేసి కాళ్ళు అది కూడా ఆడించకుండా ఇంకా మూమెంట్ అయితే లేదు. ముందు గురకలాగా వచ్చింది. ఇంకా ఫైనల్గా లాస్ట్ ఊపిరి అయితే సుమారు 12:30 ఆ టైంలో ఇంకా లాస్ట్ ఊపిరి అయితే తీసుకుంది. తర్వాత మేము చాలా ట్రై చేసాం కానీ ఇంకా మళ్ళీ తిరిగి ఊపిరి అయితే రాలేదు. సార్ మేలే ఫీమేలా? ఫీమేల్ అండి. సార్ ఇది వయసు ఎంత సుమారు? 19.5 సంవత్సరాలు. ఎన్ని బేబీస్ని పర్ఫెక్షన్ సార్ ఇప్పుడు అసలు క్రాసింగ్ అవ్వలేదు. సో బయట విలేజ్ చెప్పుకోవడం ప్రకారం అయితే ఇది వేస్ట్ ఫుడ్ మెటీరియల్ పెడుతున్నాను అనేది ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరిగిందని చెప్పి చుట్టుపక్కల వారంతా మాట్లాడుతున్నారు సార్. అయితే గతంలో 15 రోజుల కింద దానికి ఇక్కడ ఏదో ఆమె దగ్గర ఇంజురీ అయింది, దాని ట్రీట్మెంట్ కూడా చేయించలేదు అని ఒక బయట వస్తుంది. అది అంతవరకు అయితే ఏం లేదు, చిన్నగా వాళ్ళు పెయిన్ కిల్లర్ అయితే పెట్టారు అని అన్నారు. అది పెద్ద ఇంజురీ ఏం కాదు. ఎలిఫెంట్ పడుకుని లేచినప్పుడు చిన్నగా ఒళ్ళు కొట్టుకుపోతూ ఉంటుంది. అది పెద్ద ఇంజురీ అయితే ఏం కాదు. అండ్ ఆశ్రమంలో పెట్టే ఫుడ్ మా జూలో, నేను వైజాగ్ జూని ఎక్స్ డాక్టర్ని, ఒక క్యాప్టివ్ ఎలిఫెంట్స్లో నేను చూసినట్లు ద బెస్ట్ ఫీడ్ ఇక్కడ ఇస్తున్నారు. దానికి చాలా చలాకీగా ఉండేది. పూజా కార్యక్రమంలో కూడా బాగా పాల్గొనేది. ఊర్లోకి వాకింగ్ కానీ వచ్చినా లేకపోతే ఏదో వచ్చినా అందరినీ చలాకీగా దీవించుకుంటూ ఎవరి మీద ఎటువంటి అగ్రెషన్ చూపించకుండా అసలు ఎటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఎందులో ఎప్పుడు నేను దానిలో అయితే చూడలేదు. సో దీన్ని ఇలాంటి ఏమైనా జరిగితే అపోహలు అనేది కామన్. సో మసాలా కావాలి కాబట్టి జనాలకి మేము అంటూ ఉంటారేమో. ఇదైతే చాలా చక్కగా పెరిగింది, చాలా మంచి ఫుడ్. దాని స్కిన్ కండిషన్ కానీ హెల్త్ కండిషన్ కానీ దాని పేడ కానీ అన్నీ చూస్తే అసలు నేను చూసిన యానిమల్స్లో అయితే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అయిన యానిమల్ అనిపించేది. కుక్కర్లు అనేవి ఓన్లీ ఆశ్రమం మీద ఇస్తారు కానీ చనిపోయిన దాని మీద ఎవరికి ఇస్తారు మసాలా అంటే అట్లా మీరు ఎలా దాన్ని మసాలా అంటున్నారు? మీరు అన్నాక తెలిసింది. మరి ఫుడ్ అయితే అది బయట ఎక్కడ తింటారో మరి మేమైతే రోజు సార్ అంటే మిగిలిన అలాంటివి పెట్టారు, దానివల్ల ఫుడ్ పాయిజన్ జరిగింది అనేది ఆరోపణ. దాన్ని మీరు ఎలా కొట్టారు అంటే రాత్రి అంతా మీరు ట్రీట్మెంట్ చేశారు కదా సార్? పోస్ట్ మార్టంలో చూడాలండి. పోస్ట్ మార్టం చేస్తాం సార్. వెటనరీ నుంచి ఏమన్నా మంత్లీ కానీ వీక్లీ కానీ దాని పర్యవేక్షణ ఏమైనా ఉందా? వస్తూ ఉంటామండి. నేను ఆల్మోస్ట్ ప్రతి వారం ఇక్కడికి తిరుగుతుంటాను కదా. ఎవ్రీడే ఈవినింగ్ వెళ్తున్నప్పుడు అయితే నేను చూసి ఉండాలి. నేను నైట్ 7 కూడా చూసి ఉండాలి. నేను హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు చూస్తూనే ఉన్నాను. నేను అయితే వాకింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి వస్తుంది. నేను రోడ్డు మీద నుంచి చూశాను. భలే సరదాగా నడుచుకుంటూ వస్తుంది అనుకున్నాను. నవ్వుకుంటూ వెళ్ళాను అనమాట. ఫుడ్ పెట్టేశారంటే పెట్టేశారని చెప్పారు. ఇలాంటి సంగతులు ఇప్పుడు ఎప్పుడైనా సరే మరి జూలో కానీ లేకపోతే మామూలుగా ఇంకా వేరే తిరుమలలో కానీ ఇలాంటి జరిగే సంఘటన ఏదైనా ఉందా? జరిగిన సంఘటన నా ఎక్స్పీరియన్స్లో అయితే ఎప్పుడు చూడలేదు. నేను వైల్డ్లో చేస్తున్నప్పుడు చూశాను. అక్కడ పార్వతీపురం దగ్గర మన్యంలో చేసినప్పుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన యానిమల్స్ ఎక్కువ చేశాను. ఒకటి వైల్డ్ ఎలిఫెంట్ రీసెంట్గా లాస్ట్ ఒక 6 months బ్యాక్ వర్షాల్లో బురదలో కాలు జారిపోయి పడిపోతే దానికి ట్రీట్మెంట్ చేసాము. అది అప్పుడు చనిపోయింది. యాక్చువల్లీ అప్పటికే కాలు విరిగిపోయింది. అది అంతే నేను చూసిన వైల్డ్ ఎక్స్పీరియన్స్లో అయితే నేను చూసిన ఎలిఫెంట్. సార్ మీ ఎక్స్పీరియన్స్? 16 years. చిట్టిబాబాజీ సంస్థానానికి నేను చైర్మన్. ఇది నిత్యాన్న కార్యక్రమ సంస్థానం 2009 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం జోర్జీ కండు గారి ద్వారా ఈ ఆశ్రమానికి అది గిఫ్ట్ ఇవ్వబడింది బాబు. అక్కడ వచ్చిన కానీ ఇప్పుడు 16 సంవత్సరాలు బట్టి ఆశ్రమం నిత్య దూపదీప నైవేద్య కార్యక్రమాలు కానీ నుంచి అన్ని కార్యక్రమాలు
లీలతోటి చేస్తూ ఈ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కూడా మొదటి అన్నదాన కార్యక్రమంలో మొదటి ముందు లీలకు పెట్టిన తర్వాతే మిగతా అన్నదాన కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఈ రోజున అనుకోకుండా రాత్రి 12 గంటలకి ఇది హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం వల్ల మాకు కొంచెం ఇదిలో ఉండి బాధపడుతుంది. ఫుడ్ పచ్చగడ్డి బాబు, తర్వాత చెరుకు, తర్వాత వచ్చి బియ్యం, తర్వాత పప్పు, బెల్లంతో కలిపినటువంటి భోజనం. దానికి అనారోగ్య కారణం వల్ల ఇక్కడ వెటర్నరీ ట్రీట్మెంట్ కేరళ నుంచే చేస్తున్నారని ఉంది. ఫోన్ గురువయ్యూరు అదే 10 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తారు. దాని లోపం ఏమైనా ఉందా? సార్ ఇదివరకు ఏమన్నా అసలు ఇప్పుడు ఏం లేదు బాబు. ఇప్పుడు కూడా నిన్న కూడా అనుకోకుండా జరిగింది. అంటే సార్ బయట కూడా అదే ఫుడ్ పాయిజనింగ్ అది నేను కాదంటలేదు బాబు, మీరు ఏమనుకున్నారు? ఉన్న విషయం నేను చెప్తున్నాను బాబు, అనుకుంటున్నారు. ఉన్న విషయం నేను చెప్తున్నాను అది బాబు. ఇంకే